హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మనం ఏదైతే వీడియో చేసామో మార్నింగ్లో అంటే చాలామందికి లెగలేరు, నిద్ర లెగటం అనేది చాలా టఫ్ జాబ్ అనుకుంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఈజీ చేసేసారు మీరు. అంటే ఆ వీడియో రిజల్ట్ పాజిటివ్ కామెంట్స్ కానివ్వండి, నాకు ప్రముఖులు కూడా చెప్పడం జరిగింది. చాలా మంచి వీడియో చేశారు. ఎర్లీ మార్నింగ్ లేవటనే కొంతమంది పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు నిద్రని, లేదంటే కొంతమంది బద్దకిస్తూ ఉంటారు, లేదా కొంతమంది లెగడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, రీజన్స్ చెప్తూ ఉంటారు. బట్ మంచి వీడియోతో ముందుకు వచ్చారు అని చెప్పేసి ఆ ప్రాసెస్ వరకు బాగుంది. సో ఎందుకో పార్ట్ 2 చేయాలనిపించింది నాకు. ఎందుకంటే ఇయర్ ఎండ్, దాంతోపాటు ఆ వీడియోతోనే మనం జర్నీ స్టార్ట్ చేసాము. దాని త్రూ విజువలైజేషన్ స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ లెగటం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా మన డేని మనం కంప్లీట్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటారు అసలు? నాగరాజు, నిజానికి చాలామందికి ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయని చాలామందికి తెలుసు. లేస్తున్న వాళ్ళు పొందుతున్న ప్రయోజనాలని చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి తెలియకేం కాదు. కానీ ప్రయత్నించి ఫెయిల్ అవటము, ప్రయత్నించకపోవటము, ప్రయత్నించడానికి అంత అవసరం బలంగా లేకపోవడము, యాక్చువల్గా 2 కారణాలు పొద్దున్నే నిద్ర లేవకపోవటానికి కారణం. ఒకటేంటంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, లేచి ఏం చేయాలో తెలియకపోవడం. అంత బలమైన లక్ష్యం లేనప్పుడు, ఇప్పుడు కొంతమంది అందరూ వాకింగ్కి వెళ్తున్నారు కదా, వాకింగ్కి వెళ్తే బాగానే ఉంటుందని అన్నప్పుడు ఇంతకుముందు చెప్పాము, లాజికల్ బ్రెయిన్ ఏదైతే రేషనల్ మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో, ఆ తర్వాత ఇంటలెక్ట్ మైండ్ ఎలా ఆలోచిస్తుందో, ఇంటలెక్ట్ మైండ్ చెబుతుంది లేవమని. మరి వాకింగ్కి వెళ్దాం అనుకున్నావు కదా, రేషనల్ మైండ్ చెబుతుంది ఏం అంత అవసరం లేదు, అయినా ఈ వయసులోనే డైటింగ్ ఏంటి, నువ్వు బాగానే ఉన్నావు, నీకేం అంత పొట్ట రాలేదు, పక్కింటి సుబ్బారావుకి ఇంకా ఎక్కువ ఉంది. ఇవన్నీ చెప్పినప్పుడు మనకేమనిపిస్తుంది, వాళ్ళు పడుకుందాంలే అని అనిపిస్తుంది. కానీ బలంగా ఎవరైనా సరే లేద్దాం అనుకుని ప్రయత్నించిన వాళ్ళు ఇంకా బాగా ప్రయత్నించాలంటే 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది పొద్దున్నే నిద్ర లేవడం. ఒకటి, పొద్దున్నే లేచి ఏం చేయాలన్నది ఒకటైతే, రెండోది రాత్రి మీరు ఎప్పుడు పడుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఓకే. రాత్రి పడుకునే సమయాన్ని బట్టి మీకు ఎంత నిద్ర కావాలో అంత మీ బాడీ, మీ బయో క్లాక్ అంత నిద్ర తీసుకొని మిమ్మల్ని నిద్ర లేవటానికి సహకరిస్తుంది బాడీ. మీరు రాత్రి ఆలస్యంగా నిద్రపోయి, మిడ్ నైట్ బిర్యానీ తిని, టీవీలో నెట్ఫ్లిక్స్ సినిమాలు చూసి, ఇంకా సరదాగా ఆడుకొని 2-3 ఫోన్ కాల్స్ మాట్లాడి మళ్ళీ వెళ్ళి పడుకొని, ఇప్పుడు మన వీడియో చూసి పొద్దున్నే నిద్ర లేవాలనే ప్రయత్నం చేస్తే అది ఫెయిల్ అవ్వడం డెఫినెట్గా ఖాయం. మరి దీన్ని సాధించడం ఎట్లా అంటే, కొంతమందిని వాళ్ళ జాబ్స్ నేచర్సే అలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళ క్లయింట్స్ యూఎస్ నుంచే యూకే నుంచే మాట్లాడుతుంటారు. వాళ్ళ టైమింగ్స్ కోసం వీళ్ళు మేల్కొనాల్సి వస్తుంది, రాత్రి పని చేయాల్సి వస్తుంది. సో ఈ విషయాలన్నీ ప్రాక్టికల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రయత్నాన్నే మానుకుంటారు. ఇక ఎర్లీ మార్నింగ్ అనేది లేదు, ఎర్లీ మార్నింగ్ వదిలేద్దామని. సో అలాంటి వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేం. కానీ అన్ని అవకాశాలు ఉండి లేవగలిగి ఉన్న ఆ స్కోప్ ఉన్నా సరే లేవలేకపోవడం, ప్రయత్నం ఎలా చేయాలో తెలియకపోవడం, వాళ్ళకి మనం సహకరించాలనుకుంటే ఉదయం ఎలా లేవాలో ఇంతకుముందు చెప్పుకున్నాం. అవును, ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెడతాను కుదిరితే వీడియోని. సో ఉదయం ఎలా లేవాలో పెట్టాము. మరి ఉదయం లేవడానికి లక్ష్యం కూడా ఉండాలని అనుకున్నాం. రాత్రి నిద్రపోవడం ఎలాగా, నేను చెప్పినప్పుడు ఎర్లీగా పడుకోండి అని అందరూ చెప్తారు, నేను కూడా అదే చెప్తున్నా, ఎర్లీగా పడుకోండి అని. అయితే ఇమ్మీడియట్గా వచ్చే రెస్పాన్స్ ఏంటంటే, పడుకున్నామండి నిద్ర రావట్లేదండి. ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేయాలి. నిద్ర రాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది, నిద్ర వచ్చేటట్లేదు, ఒకసారి టీవీ పెడదామని పెడతారు. అవును, ఇంకా అయిపోయింది ఆ ప్రయత్నానికి, అక్కడితో కట్. మీరు ఏం చెప్తున్నారంటే, బ్రెయిన్కి మనం తొందరగా పడుకోవాలి, తొందర నిద్ర లేవాలి. మరి తొందర పడుకోవడానికి అలవాటు లేదే. అవును, మరి ఏం చేద్దాం, పడుకునే ప్రయత్నం చేద్దాం. చేసుకుంటే అలవాటు లేదు కాబట్టి నిద్ర రాదు. ఏం చేయాలంటే, నెంబర్ 1, యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ డిన్నర్ సో ఎర్లీ. మీరు పడుకోవడానికి డిన్నర్కి కనీసం 1.5 నుంచి 2 గంటల పాటు మధ్య గ్యాప్ ఉండాలి. ఓకే. 90 minutes to 120 minutes గ్యాప్ ఉండాలి. డిన్నర్ చేసిన వెంటనే మీరు పడుకున్నారనుకోండి, అది కూడా అగైన్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ యూ విల్ గెట్ అగైన్ వెయిట్ గెయిన్ కూడా జరిగే అవకాశం ఉంది. సో ముందుగా డిన్నర్ చేయాలి. చేసిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాం. ఓకే, నేను చెప్పిన గ్యాప్ మీరు మెయింటైన్ చేశారు. పడుకుంటే నిద్ర రాదు. నిద్ర రాకపోవడానికి కారణం నెంబర్ 1, మీ శరీరానికి ఆ సమయం అలవాటు లేదు. మీరు అలవాటు చెయ్యాలంటే ఏం చేయాలి, నిద్ర రాకపోతే ఏం చేస్తారు, లేస్తారు, లేచి ఏ పుస్తకమో చదువుదామని ప్రయత్నం చేస్తారు. ఏమీ చేయకండి. ఏం చేస్తారంటే, నెక్స్ట్ టైం వెళ్ళి పడుకున్నప్పుడు సీ దట్ ఆల్ యువర్ బెడ్రూమ్ కర్టన్స్ ఆర్ క్లోజ్డ్. ఓకే. మనం ఇంతకుముందు చెప్పాము,
మెలటోనిన్ అన్న హార్మోన్, నిద్రకు సహకరించే ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యేది డార్క్నెస్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ప్రొడ్యూస్ అయితే ఈ ప్రొడ్యూస్ అయిన దాని నుంచి దీనికి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. బ్రెయిన్ మెల్లిగా వాటి వేవ్స్ను మార్చేస్తుంది, మెల్లిగా మీరు నిద్ర స్థాయిలోకి వెళ్ళేటట్టు చేస్తుంది. దానికి డార్క్నెస్ కావాలి. మీరు ఫోన్ చూశారు, ఐప్యాడ్ చూశారు, సినిమా చూశారు, అన్ని స్క్రీన్ బ్రైట్ లైట్ డైరెక్ట్గా కంట్లో పడుతుంది. కంట్లో పడితే మెలటోనిన్ ప్రొడక్షన్ అయిపోతుంది. ఈ హార్మోన్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేయడం ఆగిపోతుందో మీకు నిద్ర రాదు. అవును, నిద్ర రాదు కాబట్టి మీరు ఇంకా యాక్టివ్గా తయారవుతారు. అంటే లేచి ఇంట్లో తిరగడం, లైట్లు వేయడం, మీరు అన్ని పనులు చేసుకోవడం, ఇవన్నీ చేస్తారు. ఇంకా నిద్ర రావడం కష్టమైపోతుంది. మొదటి వారం రోజులు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు ఏంటంటే, నెంబర్ 1 డిన్నర్ ఎర్లీగా చేయాలి. రెండవది కర్టన్లన్నీ వేయాలి, పడుకోవాలి. నిద్ర రాదు అయినా లేవకూడదు. సార్ మళ్ళీ లేవకుండా ఉండాలంటే కళ్ళు తెరిచే పడుకుంటున్నాం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది, నల్ల బట్ట బ్లైండ్ ఫోల్డ్ కళ్ళకు కట్టుకోవాలి. ఓకే. కళ్ళలోకి ఎటువంటి దృశ్యం కనిపించే అవకాశం లేని బ్లైండ్ ఫోల్డ్ను మీరు, అందుకే మీకు ఫ్లైట్స్లో కానీ ఎక్కడైనా కానీ కొంతమంది రెస్ట్ తీసుకోవాలనుకుంటే, తక్కువ టైంలో నిద్రలోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కళ్ళకు ఆ బ్లింక్స్ ఇస్తారు. ఆ బ్లైండ్ ఫోల్డ్ని మీరు పెట్టేసుకుంటారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వెలుతురు కళ్ళలోకి వెళ్ళకూడదు. అవును, తొందరగా నిద్రపోతారు. ఈ ప్రయత్నం చేసి పడుకోండి. నిద్ర రాదు, ఆలోచనలు వస్తుంటాయి. అవును, నిద్ర పడుతుందా లేదా, ఇంకా పట్టలేదే, పడితే బాగున్నాయి, ఇవి కూడా మళ్ళీ ఆలోచనలు వస్తుంటాయి. అవును అవును. వీటన్నిటిని ఆపి ఇంకొక ప్రయోగం ఉంది. ఇది చేయండి, ఖచ్చితంగా నిద్ర పడుతుంది. మీ పొట్ట మీద చేయి పెట్టి, అరచేతిని పొట్ట మీద పెట్టి పడుకొని కళ్ళకు గంతలు కట్టి మొత్తం కర్టన్లన్నీ వేసి, ఇప్పుడు 50 నుంచి రివర్స్ 1 దాకా 50, 49 అన్న ప్రతిసారి మీరు ఊపిరి తీసుకున్నప్పుడు పొట్ట పైకి వస్తూ ఉంటుంది. దాన్ని కౌంట్ చేస్తూ ఉండండి. వరుసగా 50 నుంచి 1 దాకా రివర్స్ కౌంట్ చేయండి. కౌంట్ చేస్తూ ఉంటే ఇక మీ ఆలోచనలు ఆగిపోతాయి, మెలటోనిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది, నిద్రకు ఉపక్రమిస్తారు. అసలు నన్ను అడిగితే మీరు 1 దాకా వెళ్ళకముందే నిద్రలోకి జారుకొని ఉంటారు. ప్రయత్నించండి. వెరీ గుడ్ టెక్నిక్ సార్. ఈ టెక్నిక్స్ బాగా వర్క్ అవుతాయి. అది ముఖ్యంగా ఎవరికంటే తొందరగా పడుకోవడం అలవాటు లేని వాళ్ళకి. ఓకే. ఇక నేను పొద్దున్నే నిద్ర లేవాలి, పొద్దున్నే చేయవలసిన పని ఉంది, నేను లేవాలంటే తొందరగా పడుకోవాలంటే ఇవి పాటించాలని ఈ సైకిల్ మొత్తం అర్థం చేసుకున్న వాళ్ళు ఈ ప్రయత్నం ద్వారా మీరు డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు, పొద్దున్నే నిద్ర లేవగలుగుతారు. ఇంకో టెక్నిక్ సక్సెస్ఫుల్, మన విజువలైజేషన్ ప్రోగ్రాంలో కూడా మనది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది ఎర్లీ మార్నింగ్ 5 o'clock. అవును. చాలామంది అనుభవం 3 రోజుల తర్వాత 4వ రోజు ఏం చెప్తారంటే, అలారం పెట్టుకున్నామండి, కరెక్ట్గా అలారం రింగ్ అయ్యే ముందు మాకు మెలకు వస్తుంది. అవును. వీళ్ళే లేచి అలారాన్ని ఆఫ్ చేస్తారు. అంటే ఇంకా రింగ్ కాకముందే వీళ్ళు లేచిన తర్వాత అలారం రింగ్ అవుతుంది, ఆఫ్ చేస్తారు. అంటే 3 రోజులు మీరు బ్రెయిన్కి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు లేవడానికి ఒక లక్ష్యం ఉంది కాబట్టి నిద్ర తొందరగా పడుతుంది, తర్వాత నిద్రతో కూడా తొందరగా లేస్తారు ఉదయాన్నే. అది సాధ్యమే. సో ఎర్లీ మార్నింగ్ లేవాలనుకున్న వాళ్ళు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రయత్నించి సాధించకపోవడం అన్నది జరగదు, గ్యారంటీగా నిద్ర లేవగలుగుతారు. అది కూడా ముఖ్యమైన విషయం. మీరు నిద్ర లేవాలనుకున్న టైంని రోజు నిద్ర లేచే టైం కంటే కనీసం 15 minutes కంటే ఎక్కువ సమయాన్ని మీరు ముందు నిద్ర లేచే ప్రయత్నం చేయకండి. ఒక వారం రోజులు మీరు ఒక 15 minutes వారం రోజులు, ఇంకో 15 minutes వారం రోజులు, అలా 1 గంట సాధించాలంటే నెల చాలు. గంట ముందు నిద్ర లేస్తారు. ఒక నెల రోజులు ప్రయత్నిస్తే యూ ఫీల్ సో కంఫర్టబుల్, విల్ బికమ్ సక్సెస్ఫుల్ పీపుల్. అంతేకాదు స్టడీస్ ఏం చెప్తాయంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళకు క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అవును. సో అది అంటే అలవాటు చేసుకుంటే మీ బయో క్లాక్ని, కొంతమంది అర్ధరాత్రులు పనిచేసి మధ్యాహ్నం లేవగలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ పని చాలా నేరోగా ఉంటుంది, అందుకే వాళ్ళు ఆ టైంలో పని చేయాల్సి వస్తుంది. కానీ ఉదయం లేచేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, హ్యూమరస్గా కూడా ఉంటారని ఒక స్టడీలో తెలియదు. అవును. పొద్దున్నే నిద్ర లేచేవాళ్ళు మంచి ఫన్ పీపుల్ ఉంటారు, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యూమరస్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అని. కాబట్టి ఇన్ని కారణాల వల్ల ఉదయం నిద్ర లేవాలనుకున్న వాళ్ళు ఒక పుస్తకం చదివినా, మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా అన్ని ప్రయోజనాలే ఉన్నాయి. కాబట్టి ఇవి పాటిస్తే ఖచ్చితంగా నిద్ర లేవడం ఖాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాజ్. సో చాలామంది విజువలైజేషన్ క్లాస్ ఆన్లైన్, ఆఫ్లైన్ 2 అడుగుతూ ఉంటారు.
ఎందుకంటే నాకు తెలిసి విజువలైజేషన్ మీద ప్రతి అంటే ప్రొఫెషన్కి సంబంధించి, కేటగిరీకి సంబంధించి, లైఫ్ స్టైల్కి సంబంధించి, లైఫ్ స్కిల్స్కి సంబంధించి అండ్ దాంతోపాటు అటు కొంతమంది బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనుకున్నా, లేదంటే ఎంప్లాయీ మైండ్ సెట్కి సంబంధించింది కానివ్వండి, ఏది ఉన్నా సరే. అండ్ కొంతమంది మానసికంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే తెలియకుండానే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లంలోనే చూస్తారు. దాన్ని ఫేస్ చేయడానికి మాత్రం లోపల నేను ఇది చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉండదు. ఆ ఆలోచనే మీరు ఇచ్చేటువంటి విజువలైజేషన్ క్లాసెస్. ఆ క్లాసెస్ కోసం చాలామంది ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఎన్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు మనం. ఆ రోజు మే 14వ తేదీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఓకే. ఒకే రోజులో ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ సెషన్లో సరికొత్త టాపిక్స్తో ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకే రోజున ఆఫర్ చేస్తున్నాం. ఓ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఒకటే. ఎస్ ఎస్. గ్రేట్ సార్. దూరంగా ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా నేరుగా అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒకే రోజులో ఈ కోర్స్ని పూర్తి చేసే సిలబస్ని డెవలప్ చేశాం. సో ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు డెఫినెట్గా రిజిస్టర్ చేసుకోండి. వాళ్ళ లక్ష్యాలను నేరుగా అసలు చాలా ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేరుగా అటెండ్ అయ్యి ప్రాక్టీస్ కూడా చేసి ఆ ప్రాసెస్ని అర్థం చేసుకొని దే కెన్ గెట్ మ్యాక్సిమం బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ విజువలైజేషన్. ఒక వర్డ్ అన్నారు కదా మీరు ఇందాక, వాళ్ళకు ఉండేటువంటి చాలా ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని ఆన్సర్స్ తీసుకురాగలగాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. నేరుగా 14th సండే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఒకటే సార్. ఎస్. గ్రేట్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు. థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే విజువలైజేషన్ అంటేనే ఆ క్లాస్కి సంబంధించి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండేటువంటి సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్ సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విజువలైజేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్కి అంటే ఒకటే రోజు ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. మీరు దేశ విదేశాల్లో ఎక్కడి నుంచి ఉన్నా సరే అండ్ దానితో పాటు మీ ఇంట్లో ఉండైనా సరే మీరు విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే అది కూడా సండే రోజు ఉంటుంది, May 14th రోజు. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. మానసికంగా మనకు తెలియకుండానే మనలో ఎన్నో ప్రాబ్లమ్స్ జనరేట్ చేస్తుంటాయి. కానీ దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి అంటే ఆ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు సొల్యూషన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏంటి, ఎలా చూడాలి, కొన్ని విషయాలు మన కంటి ముందున్నా కూడా వాటి సొల్యూషన్స్ అందవు. బట్ ఆ సొల్యూషన్స్ని తెచ్చుకోవాలి అని అంటే ఏం చేయాలి, ఎలా లైఫ్ని లీడ్ చేయాలి అండ్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి, పైగా సమ్మర్ కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అన్లిమిటెడ్ సీట్స్ అయినా సరే ప్లేసెస్ అయితే దొరకాలి కదా. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజను చాలామంది ఒకవేళ రామ్ గారు ఎక్కడైనా బుక్ చేసుకోవాలనుకున్న హోటల్ దానికి సంబంధించి వెన్యూ కూడా డిసైడ్ అవ్వాలి కాబట్టి సో ఆసక్తి కలిగిన వారు వీడియో చూసిన వెంటనే మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను ఖచ్చితంగా రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకుండేటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మానసికంగా ఇబ్బంది పడేటువంటివి, వాటికి సొల్యూషన్స్ కనుక మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ క్లాస్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.